ఎందుకు గ్రాండ్ సక్సెస్. ఎక్స్ట్రా కట్టింగ్ లేవుగా పక్కరా. ఆ బారులు పోలీసు వాళ్ళు కానీ తీసుకొచ్చారు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు. సీకో బావా బంగారాజు. సీకో బంగారాజు. నువ్వు తప్ప సెంటర్ లో ఇరుక్కుంటావు. బంగారాజు. సీకో బంగారాజు. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నీతో పనుండి వచ్చాను. పనున్నప్పుడు వస్తావేంట్రా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నాం. మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగల అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీసు ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగే. ఏదో జోకులు. మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. నీకో ఎవర్రా అమ్మాయి? నువ్వు ఇక్కడికి రా. నా పిఏ. నీకు అక్క, వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా? ఎవరో కొంటారు, మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరెందుకు అమ్ముతారు? ఏంటి ప్రశ్నలు ఏంటి? ఇంతకీ డవడు గుర్తుపట్ల మా మేనల్డ్. అలాగా? నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి ఒకప్పుడు, ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి, ఇప్పుడు శివమణి. ఎందుకు రెండు పేర్లు? రెండు పేర్లు ఉంటాయండి. బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. ఓకే. ఇంతకీ ఈ పాప పేరేంటి? బిపాసా ఫ్రమ్ పలాసా. ఇరానీ సమోసాలాగా ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపో. అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? మా ఇద్దరికి పెళ్ళిష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తలదాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? ఓకే. ఊళ్ళో కార్లు ఎక్కువైంది, స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే వీళ్ళిద్దరికి 2 సూట్లు కుట్టించారా? తీసుకెళ్ళండి. రండి బాబు. బాయ్. ఫ్రెష్ అయ్యి కలుస్తా. వెల్కమ్ టు ఇండియా మేడం. సారీ, డాడీ ఎక్కడ? మా డాడీకి ఒంట్లో బాలేదు మేడం. నేను అడిగేది మీ డాడీ గురించి కాదు, మా డాడీ గురించి. ఓ మీ డాడీయా? చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ లో ఉండి రాలేకపోయారు మేడం. కాన్ఫరెన్స్? డాడీ మీరు అసలు ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదు? బోర్డు మీటింగ్. నేను ఎంబీఏ ఫినిష్ చేసి ఇండియా వస్తే మీరు రాకుండా ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ని పంపిస్తారా? 10 minutes లో మీరు ఎయిర్పోర్ట్కి రావాలి. లేదంటే నెక్స్ట్ ఫ్లైట్ కి నేను లండన్ వెళ్ళిపోతాను. తీసుకోండి మేడం. డాడీ దగ్గర చేరి ఎంతకాలం అయింది? 1 year అయింది మేడం. ఏం చదువుకున్నావు? బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ చదివి డ్రైవర్ గా చేరావా? సిగ్గులేదు? లేదు మేడం, మీ కంపెనీలో నేను మేనేజర్ని. ఓ సో సారీ అండి. ఐఎమ్ రియల్లీ సారీ. మీతో ఐస్ క్రీమ్ తెప్పించాను. దట్స్ ఓకే. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ మ్యామ్. డాడీకి నేనంటే చాలా ఇష్టం. నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేదంటే అంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నారా? నిజం చెప్పాలంటే సార్ ఎయిర్పోర్ట్ కి రాకపోవడానికి అసలు కారణం వేరే ఉంది మేడం. వేరే అంటే? ఈ మధ్యన మన ఆఫీస్ లో ఓ అందమైన లేడీ సెక్రటరీ అపాయింట్ అయింది మేడం. ఎంతటి మగాడినైనా సరే తన జడతో దగ్గరికి లాక్కునే పర్సనాలిటీ. ఆమె వచ్చినప్పటి నుంచి ఎండి గారిలో చాలా ఇండియాలో అడుగు పెట్టి హాఫ్ అన్ అవర్ అయింది డాడీ. సారీ అమ్మా, వచ్చానుగా అంతా. ఏవా నువ్వే కానీ వస్తాడు వద్దనా? అదేంటి సార్, మీరు వెళ్తానంటే నేను రానంతే. డాడీ ఓకే బేబీ, పదమ్మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి లండన్ విషయాలు? అంతా హ్యాపీ డాడీ, ఒక్క విషయంలో తప్ప. ఏంటమ్మా? ఆల్ ద టైమ్ ఐ మిస్ యూ డాడ్. నేను కూడా నేను చాలా మిస్ అయ్యానమ్మా. ఎనీహౌ ఇక నుంచి ఇక్కడే కలిసి ఉంటాగా, నో ప్రాబ్లం. చికెన్ తీసుకోండి డాడీ. నో నో. ఏ డైజెషన్ ప్రాబ్లమా? నో డైట్. మీరు డైటింగా? యా, 2 పుల్కాలు 1 గ్లాస్ జ్యూస్, అప్పుడే స్లిమ్ గా ఉంటాం. మీలో చాలా మార్పు వచ్చింది డాడీ. ఏంటి బేబీ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, మన బిజినెస్ వ్యవహారాల్లో మీకు తోడుగా ఉంటాను. రేపటి నుంచి మీతో పాటు ఆఫీస్కి వస్తాను.
అయ్యో వాటర్ మంచిలు తీసుకుంటాడు. అవును డాడీ, అడగటం మర్చిపోయాను. మీరు ఫ్రెంచ్ బీట్ ఎప్పటి నుంచి? బచ్చన్, అమితాబ్ బచ్చన్ స్టైల్ బాగుందా? చాలా బాగుంది. కీప్ ఇట్ అప్. మా సెక్రటరీ నవీన కూడా చాలా బాగుందని చెప్పింది. హలో, హాయ్ నవీన, 100 years. ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే డియర్, 10 పడుకుంటాగా? గుర్తుంది. ఓకే, బీపీ టాబ్లెట్ కూడా వేసుకుంటాను. సరేనా? సీ యు ఇన్ ద మార్నింగ్, బాయ్. ఓకే బేబీ, 10 పడుకోవాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. క్యారియర్. డాడీ 1 minute. లండన్ నుంచి మీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్ట్? Yes. కరాటే చైన్, గన్, వాకింగ్ స్టిక్. యా. నాకు అప్పుడు ఏం వేసి మించిపోయిందని బేబీ. యూనో, ఇవాళ మార్నింగ్ వాక్ లో కాల్ని అక్కడ దాకా అయితే తెలుసా? రియల్లీ? యా. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. టోటలీ చేంజ్డ్. ఎవరి నవీనా? ఏంటి ఈ మేకప్ అంతా ఆ ముసలాడి కోసమేనా? డబ్బున్న ముసలాడి కోసం. అలా బరదగించి మాట్లాడటానికి నీకు సిగ్గేట లేదు? సిగ్గెందుకమ్మా? నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయనే చేసుకుంటాను. పెళ్ళా? ఆ ముసలాడుతోనా కాపురం చేసి ఏం సుఖపడతావే? సుఖం డబ్బులో ఉంది. డబ్బుతో పాటు పెళ్లిడికి వచ్చిన కూతురు కూడా ఉంది. కొడుకైతే భయపడాలి గాని కూతురేగా పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి పోతుంది. అప్పుడు ఆ కోట్ల ఆస్తికి వారసురాల్ని నేనే. పిచ్చి పిచ్చి కళ్ళకని నీ జీవితాన్ని పాడు చేసుకోకే. రేపా ఎండి నీ కడుపు కాలే చేసి వదిలేస్తే? నాకు డబ్బే కాదు, శీలం కూడా ముఖ్యం. డోంట్ వరీ. మిస్టర్ పుష్పరాజ్, సార్. I want these stocks to reach Singapore by tomorrow evening. Sir. And I don't want any explanations. Okay? Yes, sir. గుడ్ మార్నింగ్ సార్. Very good morning, Navina. ఇంకా ఇక్కడే ఉన్నావే? మనం చూసుకో. సార్, దీని మీద ఇప్పుడే సంతకం చేస్తే బాగుంటుంది. నేను ఎప్పుడు సంతకం చేసినా చాలా బాగుంటుంది. ఏ నీకు నవ్వు రాలేదా? జోకేసాను. అది జోకా? అందుకేగా నవీన నవ్వింది. ఏంటో కొంతమందికి అస్సలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండదు. ఎలా పైకి వస్తారో ఏంటో. ఎందుకు నవ్వావు? జోకేసారుగా. గెట్ అవుట్ యూ స్టూపిడ్. షిట్. ఫోన్ మూడంతా పాడు చేశాడు. ఏ మూడ్ సార్? ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు నవీన. థ్యాంక్ యూ సార్. మీకు నచ్చింది నాకు అంతే చాలు. మీరు మా బాస్. మీరు ఉత్సాహంగా ఉంటేనే కదా మాకు తృప్తి. అవునవును, నువ్వు వచ్చాక నాకే టెన్షన్స్ లేవు. చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. సార్, మీకు జ్యూస్ టైం అయింది సార్. జ్యూస్ జ్యూస్. నవీనా, ఏంటి సార్? నీకు
నీకు ఓ విషయం చెప్పాలి. ఏంటి సార్? అది చెప్పండి సార్. అది చెప్పండి. ఏంటి సార్ ఇక్కడికి వచ్చారు? నీ జాకెట్ నువ్వు ఊడిపోయింది. This one. All the time keeps coming. 1 2 3. ఏమైంది సార్? బీపీ. ఓ మర్చిపోయాను, బీపీ టాబ్లెట్ ఇవ్వాలి కదూ. టాబ్లెట్ ఇస్తే బీపీ తగ్గుతుందా? తగ్గకపోతే ఇంకొకటి ఇస్తాను. ఏమిస్తావు? టాబ్లెట్. కమ్ ఇన్. హాయ్ డాడ్. కమ్ ఆన్ బేబీ. ఏంటి సడన్ గా వచ్చావు? బిజీగా ఉన్నట్టున్నారు, డిస్టర్బ్ చేశానా? నో 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 నాట్ ఎట్ ఆల్. బై ది వే షీ ఇస్ ఐ నో, నవీన, యువర్ పర్సనల్ సెక్రటరీ. హాయ్. హాయ్. ఏంటమ్మా ఇలా చిక్కిపోయా? టైంకి భోజనం చేయట్లేదా? లుక్, ఐఎమ్ యువర్ బాసెస్ డాటర్. ప్రోటోకాల్స్ మర్చిపోకు. అమ్మాయి చిన్నపిల్ల కదా, కొంచెం స్ట్రిక్ట్. అవును, నిన్న మీరు ఎయిర్పోర్ట్ లో బాగా అల్లరి చేశారంట. చూసే వాళ్ళకి అది అల్లర్లా కనిపించొచ్చు, కానీ దాని వెనుక డాడీకి నాకు మధ్య ఉన్న అటాచ్మెంట్ మీకు ఎవరికి అర్థం కాదు. సార్ నేను వెళ్తాను. మిస్ నవీన, ఈ రూమ్ లోకి వచ్చేటప్పుడే కాదు, వెళ్ళేటప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలి. కెన్ ఐ గో సార్? నవీనా. అవుట్. వ్యభిచార గృహాలపై దాడి, పార్లమెంటులో గొడవ. మధ్యలో ఫుల్ స్టాప్ ఉంటుంది, చూచదు. ఓహో, మధ్యలో పులి స్టాప్ ఉందా రెండింటికి? ఓకే. స్నానానికి వస్తావా? కొంచెం మూసుకుంటావా? హలో, ఎవరు? చెప్పుకో చూద్దాం. నీకు బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉందా? లేదు. గోపాలరావు కాదు. అయితే బొట్టి దగ్గర కిటికీలున్నాయా? లేదు లేదు. స్టీఫెన్ రాజు కాదు. ఎవరబ్బా? ముద్దివ్వడానికి ఇంత లేట్ చేసావంటే అబ్దుల్ ఖాదర్. ఎలా చెప్పావు? నీ ట్రైన్ ఎప్పుడూ అరగంట లేట్ కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్దుల్ ఖాదర్తో. ఇటు. హలో, నీకెన్నిసార్లు చెప్పాలరా? బుద్ధుందా? అప్పు తెచ్చేవారితో ఫోన్ చేద్దానా? అది కాదన్నా, అన్నా లైన్ లోకి వద్దామని చూస్తున్నావా? అది కాదు సీకో. ఇప్పుడు ఒక ఫెరారీ కారు కావాలి, అది అరేంజ్ చేసావనుకో, పాత బాకీతో పనే ఉంది, వచ్చే ప్రాఫిట్ లో 50-50. అరే ఖాదీర్, నా సంగతి నీకు తెలుసు కదా, అడ్వాన్స్ తీసుకోకుండా ఏ పని చెయ్యను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదయ్యా. నేను చెప్తాను, ఇవ్వు. చెప్పు కాదర్. హాయ్ బిపాసా, చెక్ పంపుతావుగా? చెక్ బుక్ పంపిస్తా. బుక్ ఎందుకమ్మా, చెక్ చాలు. చెక్ వాడికి, బుక్ బేబీకి. ఏంటి వాడు? నేను ఇంతసేపు మాట్లాడితే కాదన్నాడు, నువ్వు 1 మినిట్ మాట్లాడితే ఇస్తున్నాడు. నీకు బిజినెస్ చేయడం చేత కాదు, నా దగ్గర నేర్చుకో. బిజినెస్ బిజినెస్ అంటుంది, ఏం బిజినెస్ చేసేదయ్యా? అది చేసే బిజినెస్ తెలిస్తే మా సీకో గారు గుండాకి చేస్తాడు. అర్థమైనట్టుంది. మామా, వీళ్ళందరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఉండవు, వెళ్ళిపోతాం. ఒక్కసారి చిలసవు సూర్యకాంత్ అని గుర్తు చేసుకో. ఎళ్ళవు, ఇక్కడే ఉంటాం కదా. మన ఇద్దరు ఇలా జాగింగ్ చేస్తుంటే ఎలా ఉంది సార్? వెనక నుంచి ఎవరో తరంకి వస్తున్నట్టుంది. వాట్ దిస్ సార్? నా ముందైనా పరిగెత్తండి, లేదా నా పక్కనైనా పరిగెత్తండి. వెనక పరిగెట్టినా బానే ఉంది. కమ్ ఆన్ సార్, కమ్ ఆన్, కమ్ ఫ్రంట్. అమ్మా. ఏంటి సార్, అప్పుడే నీరస పడిపోయారా? నేర్తావా? నాకా? నో నో నో, ఓ. షూలో రాయి దొరికింది. ఆహా. Come on, sir. Let's go. అసలు షూలోనే ఏదో ప్రాబ్లం ఉంది. ఓ పని చేయి, నువ్వు వెళ్ళి ఓ రౌండ్ వేసిరా, నేను వెయిట్ చేస్తుంటాను. వెళ్ళు. ఏంటి సీగా పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నార్మల్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏం మీరెవరూ వేసుకోరా? మామయ్య, నేనా నువ్వు ట్రాస్లో ఏంటి? మనం ఈ ఊరు ఎందుకు వచ్చావురా? పెళ్లి గురించి. హైదరాబాద్ లో నాజూకుతనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే. రెడీ? 1
చూసావా మా ఓడు ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాడు బావా. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ కి వెళ్ళాలేమో. మేము ఏ గోల్డ్ షాప్ కి వెళ్ళినా కొట్టేస్తాం. ఈడేంటి బావా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు? వాడితో నీకెందుకురా అదా ఎక్కడికి జాగింగ్ గీగింగ్ నేను రాను. రావా రాను. రావా బ్రౌనీ హైదరాబాద్ లో ఉన్న అందగత్తెలంతా ఒక ఎత్తు, నువ్వు ఒక్కదానివే ఒక ఎత్తు. నా జీవితం ధన్యమైపోయింది. నేను ఇంతకాలంగా ఎదురు చూస్తున్నది నీలాంటి అమ్మాయి కోసమే. What nonsense are you talking? You purposely hit and fell on me. Don't you have manners? Learn to behave yourself. అబ్బా, ఆంగ్లం వద్దు, తెలుగే ముద్దు. ఏ ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీషు రాదా? బంగారాజు లండన్. ఏ నీ గురించి మాట్లాడితే ఎవడో గురించి చెప్తావేంటి? ఎవడో గురించా? ఆ బంగారాజు నేనే, ఆ లండన్ నాదే. ఆహా, లండన్ ఫేస్ చూడు. ఒరే బావా, నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ మామయ్య ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. కమ్ ఆన్ అటాక్ ఓకే పదండి. రేయ్, మా బిపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? నేను ఎప్పుడు పెట్టలేదు. సొత్తురా చంపేస్తాను రే. అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు, నీ ఎంత చూసి బిపాస తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదీర్. మా అన్న ముందే అంత మాట అంటావురా? అయ్య బాబోయ్, ఈ రోజు బిపాస అన్నయ్య చేతిలో కట్టాపిస్తే బిపాస నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే బాతునైతే మెడ పట్టుకోవాలి, కుందేలైతే చెవులు పట్టుకోవాలి. ఈ నవీనని ఎలా పట్టుకోవాలబ్బా? లాభలేదు. Come on, sir. You can do it. నవీన, ఇప్పుడు ఈ స్విమ్మింగ్ అంత అవసరం ఉంటావా? చాలా అవసరం. చేతులు పట్టు గోదలకు. వదలను. హెల్ప్. నవీన, నా బాత్రూంలో డబుల్ టబ్ ఉందిగా, అక్కడ చేస్తే బాగుంటుందేమో. అక్కడైతే ఒకే చోటు చేసుకోవాలి, ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు. Come on, sir. నవీన, ఇక్కడికి నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది వస్తుంటారు. వాళ్ళు చూస్తే అంత బాగుండదేమో. వాళ్ళేమనుకుంటే నాకేంటి? నాకు మీరు ముఖ్యం, మీ హెల్త్ ముఖ్యం. ఆహా, మా ఆవిడ కూడా సేమ్ ఇలాగే మాట్లాడేది. ఆవిడ నేను ఒక్కటేనంటారా? కాదు, నువ్వు మా ఆవిడ కన్నా చాలా బాగా చూసుకుంటున్నావు. థ్యాంక్ యూ. నవీనా, నిన్ను నన్ను పట్టుకోండి. నన్ను పుష్ చేయొద్దు, ఒక్క నిమిషం ఉండండి. యా, ఇలా పట్టుకోండి. నవీనా, అయ్యో నో. మీ డాడీ పక్కనున్న సాగర్ కన్య ఎవరే? ఇంకెవరు? దీనికి కాబోయే పిన్ని. పైకి రాక్షసుల్లా కనిపిస్తాడు కానీ మీ డాడీ పెద్ద రసికుడే. షట్ అప్. షీస్ పర్సనల్ సెక్రటరీ. మా డాడీ బిజినెసే కాదు, ఆయన హెల్త్ చూసుకోవటం కూడా సెక్రటరీ పోస్ట్ లో ఒక పార్ట్. ఇప్పుడు మీ డాడీ హెల్తే చూసుకుంటుంది, ఎప్పుడోకప్పుడు మొత్తం మీ వెల్త్కే ఎసరు పెడుతుంది. బీ కేర్ఫుల్. ఓకే, ఇలా పట్టుకోండి. లెట్స్ గో. సూర్యకాంతం అంతా వెతకండి. సత్యం ఎవర్రా అక్కడ